దేవుని పరిశుద్ధ నామానికి మహిమ చెల్లిస్తూ దేవుని వాక్యంలో నుంచి మత్తయి సువార్తలో 26వ అధ్యాయం నుంచి వరుసగా ప్రతి వచనాన్ని మనం ధ్యానం చేస్తున్న నేపథ్యంలో బహుశా అందరికీ అన్ని ప్రార్థనా కూడికల్లో పాలు పొందే అవకాశం లేకపోయినా దేవుడి దయ వలన మనం ప్రతి వర్తమానాన్ని రికార్డ్ చేస్తున్నాం. వీలైనప్పుడు లైవ్ ఇస్తూ మరికొన్ని సందర్భాల్లో దాన్ని రికార్డ్ చేసి అందించే ప్రయత్నం చేస్తూ ఉండగా ప్రతి వర్తమానం వ్యర్థంగా పోకుండా మళ్ళీ తిరిగి అవి రికార్డ్ అయి మన ముందు ఉండటానికి మళ్ళీ సందర్భాన్ని బట్టి తిరిగి చూసుకోవటానికి కూడా దేవుడు ఒక అవకాశాన్ని కలగజేశాడు. అందుకు ఆయన స్తుతిస్తూ మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 11 నుంచి 15 వచనాల వరకు ఉన్న భాగాన్ని చదివి ధ్యానం చేద్దాం. 28వ అధ్యాయం 11 నుంచి 15 వచనాల వరకు ఉన్న భాగాన్ని. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నింటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవిని పడిన ఎడల మేము అతని సమ్మతపరిచి మీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారం చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమయ్యున్నది అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానం, సిలువ అవతల ఏముంది అని ఆదివారం చాలా విస్తారంగా నేను మాట్లాడడం జరిగింది. సిలువ అవతల పునరుద్ధానం ఉంది. సిలువ అవతల యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానం, మరణాన్ని జయించిన స్థితి ఉంది అని మనం ఆలోచన చేశాం. అది సాధారణంగా మనందరికీ తెలిసిన విషయం. అయితే సిలువ అవతల ప్రభువారికి కలిగినదేంటి చూసాం. సిలువ అవతల ఆ సమాధి దగ్గరకు ఉదయాన్నే వచ్చి చూసిన స్త్రీలకి ఏం జరిగిందో చూసాం. సిలువ అవతల ఆత్మీయుడైన దేవుని బిడ్డకు ఏ ఆధిక్యత, ఏ ఘనత ఉందో సిలువకు ఉన్న మరోవైపు మనం తేరు చూసే అవకాశాన్ని దేవుడు మనకు కలుగజేశాడు. తిరిగి ఈ దినాన సిలువకు మరోవైపు మత పెద్దలు, మత నాయకులైన వారు ఎలా స్పందించారు, వారి భావన ఎలా ఉంది, పునరుద్ధానానికి వారి స్పందన ఏంటి అనే మాటను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏం జరిగింది ఆ ఉదయాన్నే, తెల్లవారుజామున అనుకుందాం పోని. ఆ తెల్లవారుజామున ఏం జరిగింది అని అంటే, ఆకాశం నుంచి ఒక దూత దిగి వచ్చాడు, పరలోకం నుంచి ఒక దూత దిగి వచ్చాడు. మత్తయి ప్రకారంగా. మిగతా సువార్తికులైతే 2 దూతలు కనబడుతున్నారు. సమాధికి అడ్డుగా ఉన్న రాయిని వారు తొలగించారు, దొర్లించి ఆ రాయి మీద ఆ దూత కూర్చున్నాడు. అతని రూపం మెరుపులా ఉంది. ఆ జరుగుతున్న ఆ సంఘటనకు కాపలా ఉన్న సైనికులు భయపడి చచ్చిన వారి వలె పడిపోయారు. ఈ సైనికుల్లో కొంతమంది పరిగెత్తుకొని అధికారుల దగ్గరికి వెళ్ళి, మత పెద్దల దగ్గరికి వెళ్ళి చెప్పారు, యేసు పునరుద్ధానుడయ్యాడండి, ఆయన చనిపోయిన వాడు కాస్త బ్రతికాడు, చాలా ప్రభావంతో ఆయన లేచాడు, భూకంపం కలిగింది, దూతను మేము చూసాం, ఈ సంఘటనకి మేము చచ్చిన వాళ్ళ వల్ల పడిపోయాం, శక్తి లేనట్టుగా అయిపోయింది, ఏదో తేరుకొని మీ దగ్గరకు వచ్చి ఈ వార్తను మీకు చెబుతున్నాం అని చెప్పారు. అప్పుడు వెంటనే మత పెద్దలు సాధారణంగా ఏమవ్వాలి, ఏం ఆలోచించాలి అంటే, అవునా, మొదటి నుంచి ఆయన చెప్పేవి మేము పట్టించుకోలేదు, ఆయన చెప్పినట్టుగానే తిరిగి లేచాడు, ఆయన మామూలుడు కాదు, సర్వశక్తిమంతుడు, ఆయన్ని మేము నమ్మవలసిందే, ఎక్కడున్నాడు అని చెప్పి అందరూ కట్టగట్టుకుని వచ్చి ఆయన పాదాల చెంత పడి, ప్రభు తప్పైపోయింది నాయన, నీ విషయాలు చాలా తప్పుగా ప్రవర్తించాం, అలాగే నిన్ను చంపాము మేము, అయినా నువ్వు బ్రతికావు, దేవుడు అని నిరూపించుకున్నావు, నువ్వే మా మెస్సీయవు, నువ్వే మా క్రీస్తువి అని చెప్పి ఆయనకు మొక్కలేరు. ఏం చేశారు వాళ్ళు అని అంటే, ఏ సైనికులైతే సాక్షులుగా ఉన్నారో వాళ్ళకు కొన్ని డబ్బులు ఇచ్చి ఇలా అన్నారు, మేము నిద్రపోతూ ఉండగా శిష్యులు చెత్తుకుని పోయారు ఆయన శవాన్ని చెప్పండి, ఆయన సమాధిలో లేడు అని అంటే పునరుద్ధానుడయ్యాడు అని నమ్మవలసి వస్తుంది. అలా నమ్మటానికి వీలేదు ప్రపంచం అంతా. ఆయన ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారు అన్న విషయాన్ని మీరు ప్రచారం చేయండి,
అని చెప్పారు. చాలా డబ్బులు తీసుకున్న కారణం చేత వాళ్ళు ఆ ప్రచారమే పట్టణంలోకి వెళ్ళి చేశారు. వీళ్ళు అన్నారంట, ఒకవేళ అధిపతికి పిలాతుకు తెలిస్తే మేము నిద్రపోతున్నామన్న సంగతి, మమ్మల్ని చంపేస్తాడుగా, ఏం చేయాలంటే పిలాతుకు కూడా ఏ విధంగా ఒప్పించాలో మాకు తెలుసు, మీ మీదకి ఏమీ రాకుండా చూసుకునే బాధ్యత మాది. మాకు కావాల్సిందంతా ఏంటంటే యేసు చనిపోయినా ఆయన మీద పగ చావలేదు వీళ్ళకు. యేసు చనిపోయాడు కానీ యేసు మీద ఉన్న పగ వీళ్ళకి ఇంకా చావలేదు, చావకుండా ఉంది. వీళ్ళు ఒకసారి ఇలా అన్నారు. 27వ అధ్యాయం చూడండి, మనం 41, 42 వచనాల్లో చూడండి ఒకసారి. ఆయనను అపహసించుచు ఏమన్నారు? వీడు ఇతరులను రక్షించాడు, అయితే తనను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజుగా ఇతడు సిలువ మీద నుండి దిగిన ఎడల మేము నమ్ముతాం అన్నారంట. ఎవరు? శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు. పెద్దలు అంటే వాళ్ళే. వీళ్ళు ఏమని చెప్పారంట? సిలువ మీద నుంచి దిగితే నిన్ను మేము నమ్ముతాం, మేకులు కొట్టిన తర్వాత అంటున్నారు. సొక్కిపోయాడు, సోలిపోయాడు, బలహీనంగా ఉన్నాడు ఆయన ఆ సమయానికి. అప్పుడు అంటున్నారు, నువ్వు ఈ సిలువ మీద నుంచి కనుక దిగితే నిన్ను మేము నమ్ముతాం అన్నారు. సిలువ మీద నుంచి దిగలేదు కానీ చనిపోయిన తర్వాత బ్రతికాడు. సిలువ మీద నుంచి దిగటం గొప్పదా, పూర్తిగా చచ్చిపోయిన వాడు తిరిగి బ్రతకటం గొప్ప సంగతా కదా? చనిపోయిన వాడు తిరిగి, సిలువ మీద ఉన్నవాడు ప్రాణంతోనే ఉన్నాడు, ఆయన దిగి రావటం గొప్ప సంగతి అని వాళ్ళు భావించారు. అంతకంటే గొప్ప కార్యం చేశాడు ఆయన. ఏం కార్యం? చనిపోయి మూడవ రోజున కదా ఆయన తిరిగి లేచింది. 3వ రోజున ఆయన తిరిగి లేచాడు. మరి ఇప్పుడు నమ్మొచ్చుగా, సిలువ మీద నుంచి దిగి వస్తేనే నమ్ముతా ఉన్నవాడు, వీళ్ళు నమ్మొచ్చు కదా ఇప్పుడు. కానీ నమ్మలేదు. నమ్మకపోగా వాళ్ళు ఏం చేశారంటే డబ్బులు ఇచ్చారు అనే మాట మనం చదువుతాం. మరి ఇప్పుడు పునరుద్ధానం అయ్యాడు, ఏంటి విషయం? మత నాయకులు ఆయన పునరుద్ధాన సత్యాన్ని అంగీకరించడానికి ఇష్టపడలేదు. ఇతరులు కూడా అంగీకరించకూడదు అని కోరుకున్నారు వాళ్ళు. వీళ్ళు అంగీకరించరు కానీ ఒకవేళ ఇతరులు ఎవరైనా అంగీకరిస్తారేమో, ఇతరులు ఎవరైనా ఈయన పునరుద్ధానాన్ని నమ్ముతారేమోననేది వీళ్ళ బాధ, భయం. ఇతరులు కూడా నమ్మకూడదు, మేము కూడా నమ్మము, ఇది వీళ్ళ భావన. మనం ఈ సందర్భాన్ని ఎలా ధ్యానం చేద్దామంటే ఇప్పుడు స్టడీ టైప్లో నేను చాలా విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. బైబిల్ స్టడీ ఎలా చేస్తామో తర్వాత ఇంకో రకంగా చెప్దాం. ఒకవేళ మీరే గనక సిబిసిఐడి అనుకోండి, ఇన్వెస్టిగేషన్ చేయటం అంటాం, దాన్ని పరిశోధన అంటాం. మనం ఇప్పుడు పరిశోధనాత్మకంగా చూద్దాం. అంతకుముందు పునరుద్ధానం నిజం, అది పరిశోధనాత్మకంగా ఎలా పరిశీలన చేయాలి అనే విషయాలు గత వర్తమానాల్లో అవి రికార్డ్ అయి ఉన్నాయి. అందుకని పోయిన వారం ఆ తలంపుతో నేను ధ్యానం చేయలేదు, ఆదివారం. ఈ సందర్భాన్ని వాళ్ళు ఏమంటున్నారు? యేసు అసలు చనిపోనే లేదు, రెండవది యేసు పునరుద్ధానం కూడా కాలేదు. దీనికి ఈ ప్రపంచంలో కొన్ని థియరీలు ఉన్నాయి. ఏంటి అని అంటే, యేసుక్రీస్తు పునరుద్ధానుడయ్యాడు అని నమ్మటానికి ఇష్టం లేని వాళ్ళు పుట్టించిన థియరీలు ఇవి. వాళ్ళు పుట్టించిన థియరీలు ఏంటంటే, నేను కొన్నిటిని మీ దృష్టికి తీస్తాను. మొదటి థియరీ ఏంటంటే, యేసు శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళు ఆయన శవాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఇది మన బైబిల్లో చూసేది. యేసు దేహాన్ని ఆయన శిష్యులు ఏం చేశారంట? ఎత్తుకొని పోయారు. కనుక శవాన్ని ఎత్తుకెళ్ళిపోయారు, ఆయన పునరుద్ధానం కాలేదు. ఇదంతా అబద్ధం, క్రైస్తవులు చెప్పేదంతా అబద్ధం. రెండవది, మత నాయకులే శరీరాన్ని దొంగిలించారు అనే థియరీ కూడా ఉంది. మూడవది, ఈ స్త్రీలు వెళ్ళేసరికి సమాధి ఖాళీగా ఉంది కదా, అందులో ఆయన లేడుగా, రాయి కూడా తీసేసి ఉంది కదా. దీనికి ఏం థియరీ పుట్టించారు అని అంటే, అసలు ఈ స్త్రీలు ఆ తెల్లవారుజామున చీకటి ఉండటం వల్ల అసలు యేసును ఉంచిన సమాధిలోకి వీళ్ళు వెళ్ళలేదు, ఏదో ఖాళీగా ఉన్న సమాధి, కొత్త సమాధికి వీళ్ళు వెళ్ళారు. అక్కడికి వెళ్ళి చూసేసరికి ఎవరు లేరు, యేసు లేడు, ఎవరు ఉండరు కదా అక్కడ. యేసు ఏంటి, అసలు ఎవరు ఉండరు అక్కడ, కనుక ఎవరూ లేరు. అది ఒక థియరీ పుట్టించారు. నాలుగవది ఏంటంటే, అసలు యేసు అనేవాడు చనిపోలేదండి అనేది ఒక థియరీ పుట్టించారు. ఐదవది ఏంటి అని అంటే, శిష్యులు భ్రాంతికి లోనయ్యారంట. శిష్యులు దేనికి లోనయ్యారు? భ్రాంతికి లోనయ్యారు. భ్రాంతికి లోనే ఏమనుకున్నారు? యేసు
తిరిగి లేచాడు, నేను చూశాను అని అంటున్నారంట. భ్రాంతికి లోనే ఈ శిష్యులంతా. ఇది వీళ్ళు పుట్టించిన థియరీలు. ఇప్పుడు మనమేం చేద్దాం? ఈ థియరీలు నిజమేనా అని మనం దేనితో నిరూపించుకోవాలంటే మనం వాక్యం దగ్గర మనం బయటికి పోయి ఇన్వెస్టిగేషన్ చేసి భూతద్దం పెట్టుకొని తిరిగే వాళ్ళం కాదు కదా. రెండవది సైన్సు, చరిత్ర అవి ఏమీ అక్కర్లేదు. బైబిల్ దగ్గరికే వద్దాం. ఎటు తిరిగి వచ్చి మన బైబిల్ దగ్గరే ఆగుదాం. బైబిల్లో ఏముందోనే చూద్దాం. బయటికి పోయి చూసుకోవాల్సిన అవసరంలా. కనుక నేను మొదటి ఆలోచనగా యేసు శిష్యులు యేసుక్రీస్తు ప్రభు వారి శవాన్ని దొంగిలించారు అని చెప్పారు. దొంగిలించారు. ఇప్పుడు యేసు శిష్యులు యేసు శవాన్ని కనుక దొంగిలించి వెళ్ళినట్లయితే, నిజమే అది జరిగి ఉన్నట్లయితే, యేసు చనిపోయాడు నిజమే, కానీ శవాన్ని వీళ్ళు దొంగిలించినట్లయితే శిష్యులు ఏమని నమ్మారు? తర్వాత కాలంలో యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడు అని నమ్మారు. వాళ్ళంతా పునరుద్ధానం గురించే ప్రకటించారు. సువార్త అంటేనే పునరుద్ధానంతో ఇమిడి ఉంది అని వాళ్ళు నమ్మారు. కాబట్టి యేసు పునరుద్ధానుడయ్యాడని నమ్మి వారు ధైర్యంగా సువార్త ప్రకటించారు. ఆ యేసు కోసమే వాళ్ళు కూడా చెరసాలలో వేయబడ్డారు, కొట్టబడ్డారు, చివరికి ఏం చేయబడ్డారు? వాళ్ళు చంపబడ్డారు. ఇప్పుడు వాళ్లే దొంగిలించి ఆ యేసు ఎప్పటికీ లేవని వాడు కోసం చనిపోయేంత బుద్ధిహీనులా వీళ్ళందరూ? అలాంటి దానికోసం ఎవడైనా చనిపోతాడా? ఎవరైనా ప్రాణం అర్పించుకుంటారా? లేస్తానని చెప్పి అబద్ధం చెప్పి ఇంకా లేవలేదు, ఈయన నమ్మి టైం అంతా వేస్ట్ చేసుకున్నాం 3-4 సంవత్సరాలు ఈయన వెంట తిరిగి అని అనుకొని ఇదంతా అబద్ధం అండి, ఎవరో ఇద్దరు దొంగిలించారు ఆయన శవాన్ని, పలానా వాళ్ళు ఎత్తుకొచ్చారు, ఆ రోజు మేము కూడా అక్కడే ఉన్నాం, కానీ దీనికోసం మేమెందుకు చావాలి, దీనికోసం మేమెందుకు రాళ్ల దెబ్బలు తినాలి అని అనుకోరా వాళ్ళు? కనుక ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం ఏంటి అని అంటే, ఒక అబద్ధం కోసం ఏ మనిషి చచ్చిపోడు, ఒక నిష్ప్రయోజనమైన దానికోసం ఏ మనిషి చనిపోడు. ఇదే లాజిక్ అసలు ఇక్కడ. ఒక నిష్ప్రయోజనమైన దానికోసం ఎవడు తన ప్రాణాన్ని అర్పించుకోడు. ఆ స్త్రీలు ఖాళీ సమాధిని గుర్తించి వార్త శిష్యులు చెప్పడానికి వెళ్తుంటే కొందరి కావలి వాళ్ళు ఏం చేశారన్నాడు, అక్కడ దుర్వార్త సేమ్ ఒకే టైంలో వాళ్ళు ప్రయాణం అయ్యారు. ఈ శిష్యులు దుర్వార్త ప్రకటన చేయడానికి ప్రయాణమయ్యారు, ఈ స్త్రీలు సువార్తను ప్రకటించడానికి ప్రయాణమయ్యారు. వీళ్ళేమో శిష్యుల దగ్గరికి వెళ్ళారు, వాళ్ళేమో ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళారు. శిష్యులు పరిగెత్తుకొని వచ్చి మళ్ళీ చూడాలనుకున్నారు. ఈ ప్రధాన యాజకులు సైనికులకు లంచం ఇచ్చారు. క్రీస్తుకు ద్రోహం చేయటానికి కూడా ఇదే ప్రధాన యాజకులు యోధాకు లంచం ఇచ్చారు కదా ఆ రోజు. ఇప్పుడు ఎవరికి లంచం ఇస్తున్నారు? మళ్ళీ వీళ్ళు సైనికులకు లంచం ఇస్తూ ఉన్నారు. చాలా డబ్బులు చేతులు మారాయి. బహుశా ఇప్పుడు ఎక్కువ డబ్బులు ఇచ్చి ఉంటారు. యోధాకి ఒక గాయపడిన ఖైదీ యొక్క ఖరీదే ఇచ్చారు, కానీ 30 వెండి నాణేలు. వీళ్ళకి ఎక్కువ డబ్బులే ఇచ్చుంటారు. ఆ వెల ఇక్కడ మనకు చెప్పబడలేదు. ఎందుకు అనంటే ఇది ఫైనల్గా ఇది జరుగుతుంది కనుక. ఇదే కనుక సమాజంలోకి వెళ్ళిపోతే, పట్టణంలోకి వెళ్ళిపోతే వీళ్ళ ప్రయాసం అంతా వ్యర్థమైపోతుంది. కాబట్టి చాలా డబ్బులు, బహుశా యోధా కనుక ఇప్పుడు బతుకున్నట్టయితే అనేవాడు, ఒరే నాకు చాలా కొద్ది మొత్తమే ఇచ్చారు, నేను చేసిన దాన్ని బట్టే కదా ఆయన చనిపోయింది, నాకేమో కొద్ది మొత్తం ఇచ్చారు, 30 వెండి నాణేలు ఇచ్చారు, ఈ సైనికులు చెప్పి చిన్న అబద్ధానికి ఇన్ని డబ్బులు ఇస్తారా అని అడ్డం తిరిగేవాడేమో. కానీ ఒకవేళ ఈ విషయం పిలాతుకు తెలిస్తే ఎలా అంటే, మిమ్మల్ని మేమే కాపాడుతాం అని హామీ కూడా ఇస్తున్నారు. వీళ్ళు ఏమని చెప్పమన్నారు అని అంటే, మొదటిది ఇందులో మేము నిద్రపోతున్నాము, యేసు శిష్యులు వచ్చి యేసుని ఏం చేశారు? ఎత్తుకొని పోయిరి. అన్నిటికంటే ముఖ్యం ఇక్కడ కావలి వారు ఉన్నారు. ఏం జరగకూడదని పెద్దలు ప్రధాన యాజకులు ఆశించారో ఆ పని జరగకూడదని కావలి వారిని ఉంచారు. ఏం జరగకూడదని? ఎత్తుకెళ్ళకూడదు అని. రెండోది, పునరుద్ధానం అవుతానని చెప్పాడు ఆ వంచకుడు బ్రతుకున్న దినాల్లో, అది జరగకూడదు అనే కదా కావలి వారిని ఉంచింది. కావలి వారిని ఏది జరగకూడదని ఉంచారో అదే జరిగిందని వాళ్ళతోనే ప్రకటన చేపిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళతోనే ఆ ప్రకటన చేపిస్తున్నారు. పిలాతు దగ్గరికి వెళ్ళి చెప్పి మరీ ఓ పెద్ద రాతిని వేసి ఆ ముద్ర వేసి ఇలా అవన్నీ చేశారు. ఇది శవం దొంగిలించబడకూడదనే. 27వ అధ్యాయం 64వ వచనం చదువుతాం. ఒకవేళ శిష్యులు అలా చేస్తే మొదటి మోసం కంటే కడపటి మోసమే ఘోరం
అని కూడా చెప్పారు. 64 వచ్చిన అన్నారా? 27, 64లో కడపటి వంచన, మొదటి వంచన ఒకటి ఉందంటే కడపటి వంచన. ఇక్కడ మోసం చేస్తుంది ఎవరు మరి? ఇప్పుడు శిష్యులు శవాన్ని ఎత్తుకెళ్ళి మోసం చేస్తున్నారా? మరి అసలు ఈ శవాన్ని ఎత్తుకెళ్ళారని మళ్ళీ ఒక మోసానికి, ఒక డ్రామాకి తెరలేపింది ఎవరు? అదే ప్రధాన యాజకులు ఒక డ్రామాకి తెరలేపారు. సైనికులు, మత నాయకులు, ఆ పెద్దలందరూ ఈ పని చేస్తున్నారు. రెండో విషయం ఏంటంటే, వీళ్ళు వెళ్ళి సాక్ష్యం చెప్తున్నారు లోకంలో. ఏమని చెప్తున్నారు? మేము నిద్రపోతూ ఉండగా ఆయన శిష్యులు వచ్చి శవాన్ని ఏం చేశారు? ఎత్తుకొని పోయారు అని సాక్ష్యం చెప్తున్నారు. ఇప్పుడు దీంట్లో 2 విషయాలు. నిద్రపోతున్న వాడికి ఎత్తుకెళ్ళింది ఎలా తెలిసింది? ఒకటి. రెండవది, నువ్వు కాపలాగే ఉన్నావు కదా, సరే తెలిసింది నిద్రపోతున్నప్పుడు చప్పుడైంది. శవాన్ని స్వాధీనం చేసుకున్నావా? మరి చేసుకోవాలిగా. మూడోది, ఎత్తుకెళ్ళేవాడిని అరెస్ట్ చేయాలిగా, రేపు వాళ్ళకి సిలువ ఉండాలిగా, రేపు వాళ్ళని సిలువ వేయాలి కదా. మరి ఎవరిని పట్టుకున్నావు నువ్వు? పోనీ పారిపోయారా? ఇన్వెస్టిగేషన్ చేసి పట్టుకొచ్చారా? పోనీ వాళ్ళు దొరకలేదండి, శవం అయితే పారిపోదుగా. శవం పరిగెత్తేదంగా చూసారా? శవం అయితే పారిపోదుగా. ఇప్పుడు యేసు శవాన్ని వాళ్ళు పట్టుకోవాలిగా. మరి శవాన్ని ఎందుకు? ఇదిగో ఒట్టిదే, ఇదంతా పునరుద్ధానం లేదు, ఏమీ లేదు, శిష్యులు పట్టుకెళ్తా ఉండగా మేము అడ్డుకున్నాం, శవాన్ని స్వాధీనం చేసుకున్నాం, ఇదిగో యేసు శవం అని చూపించలేదేంటి మరి? అంటే బైబిల్ని మనం అర్థం చేసుకోవాల్సిన పద్ధతి ఇలా చేయాలి. మనం ఇలా ఆలోచన చేయాలి. మనం అందులోకి వెళ్ళిపోవాలి. అంతం ఉండకూడదు, ఇంకా లోపలికి వెళ్ళిపోతూనే ఉండాలి. నిద్రపోయేవాడు సాక్ష్యం చెల్లుతుందా? ఏమని చెప్తాం? సార్ ఎవరో ఎత్తుకెళ్ళారండి, మేము నిద్రపోతున్నాం అని చెప్పాలి. ఒకవేళ మన ఇంట్లో దొంగలు, మన ఇంట్లో సొంత ఇంట్లో పడ్డారనుకోండి, మనం చూడలే, సార్ నిద్రపోతున్నామండి, ఎవరో ఎత్తుకెళ్ళారు. అప్పుడు వాళ్ళు అంటారు, మీకెవరి మీద అయినా అనుమానం ఉందా అంటారు. అంతే కదా వాళ్ళు అనేది. అప్పుడు అంటారు, శిష్యులేనండి అని చెప్పొచ్చు. వీళ్ళు అలా చెప్పట్లేదు, శిష్యులే ఎత్తుకెళ్ళారు, మేమే చూసామన్నారు. మరి ఎందుకు పట్టుకోలేదు? డ్యూటీలో ఉండి నిద్ర ఎలా పోయావు నువ్వు? అంటే ఒకదానికొకటి యేసు మీద వీళ్ళు వేసిన మొదటి నుంచి నిందలు కావచ్చు, నేరారోపణలు కావచ్చు, ఆఖరికి చనిపోయాక ఆయన శవం విషయంలో వీళ్ళు ప్రవర్తిస్తున్న దానికి కూడా ఒకదానికొకటి సరిపోర్చబడడం లేదు. మూడో విషయం, వీళ్ళు ఏమంటున్నారంటే శిష్యులు దేహాన్ని ఎందుకు స్వాధీనం వీళ్ళు ఆ శిష్యుల్ని దేహాన్ని ఎందుకు స్వాధీనం చేసుకోవాలి, ఎందుకు అరెస్ట్ చేయలేదంటే వాళ్ళ దగ్గర మౌనం తప్ప జవాబు ఏమీ లేదు. తర్వాత పునరుద్ధానం గురించి వీళ్ళు ప్రకటించే ప్రతిసారి ఇదిగో శవం అని చూపించాలి. ఆ మీటింగ్లోకి శవాన్ని తీసుకురావాలి. ఎవరి శవాన్ని? యేసుక్రీస్తు శవాన్ని తీసుకురావాలి. అప్పుడు కూర్చున్న వాళ్ళందరూ శిష్యుల్ని చెప్పులతో కొట్టి వెళ్ళిపోతారు అక్కడి నుంచి. శిష్యులు సిగ్గుతో 1-2 సార్లు జరిగిన తర్వాత, ఓయమ్మ మళ్ళీ ఎండిపోయిన శవాన్ని ఎక్కడికి తీసుకొస్తారో ఈ సైనికులు, మనం బోధ చేసి మీటింగ్ పెట్టే చోటకి తీసుకొస్తారేమో, ఇవన్నీ వేస్ట్, ఇదంతా జరగని పని అని చెప్పి ఎప్పటికీ వాళ్ళు యేసుని గురించి ప్రకటించకుండా ఉండాలి. కానీ వాళ్ళు అలా చేశారా? శిష్యులు ఆగిపోయారా? ఎప్పుడైనా జైళ్ళల్లో వేసి కొట్టినా ఆగిపోయారా? కొంతమంది చనిపోతూ ఉన్నారు. ఆ రాత్రి ఆ పగలు యాకోబు తల నరికారు, పేతురుని జైల్లో వేశారు. తెల్లవారి పేతురు చావాల్సి ఉంది. ఆగాడేంటి పేతురు? ప్రకటించడం ఆపేశాడేంటి? శిష్యులు అబద్ధం కోసం చనిపోయారంటే వాళ్ళకంటే మూర్ఖులు ఇంకొకళ్ళు లేరు. శిష్యులు పునరుద్ధానం కానీ యేసు కోసం చనిపోయారంటే వాళ్ళకంటే మూర్ఖులు ఇంకొకళ్ళు లేరు. మరి పునరుద్ధానం కానివాడు, చనిపోయి శిథిలమైపోయిన వాడు పునరుద్ధానుడయ్యాడని చెప్పడం వల్ల వీళ్ళకి వచ్చే లాభం ఏంటి? మరి ఒక అబద్ధాన్ని స్వార్థ అని చెప్పి ప్రచారం చేస్తే శిష్యులు ధనవంతులు అయిపోతారా? పోనీ ఈ మాట బ్రతికున్నాడని చెప్పినందువల్లనైనా వాళ్ళు ఏమన్నా ధనవంతులు అయిపోయారా? ప్రాణాలు కదా కోల్పోయింది. అంత త్యాగపూరితంగా ఎందుకు వెళ్ళిపోయారు వాళ్ళు? ఆయన పునరుద్ధానుడు అయ్యాడు కాబట్టే. మళ్ళీ ఒకసారి అపోస్తల కార్యగ్రంథం 4వ అధ్యాయం 20వ వచనంలో చూడండి, అక్కడ చెప్పబడుతున్న మాట. చెప్పకుండా ఉండలేం, కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేం. ఈ మొదటి పాయింట్లో 4 ఆలోచనలు మళ్ళీ జ్ఞాపకం చేస్తా. శవాన్ని దొంగిలించారు అన్నాడు, కానీ అందులో లోపం ఉంది. దొంగిలించబడకూడదనే సైనికులు కాపలా ఉన్నారు, కానీ దొంగిలించబడిందని మళ్ళీ చెప్తున్నారు. నిద్రపోతున్న వారికి ఎలా తెలిసింది?
పోనీ లేచారు, శిష్యుల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు, శవాన్ని ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? నాలుగవది, శిష్యులు తమ విశ్వాసం కోసం చనిపోయారు, ఎవరు ఒక అబద్ధం కోసం చనిపోరు. కాబట్టి శవాన్ని దొంగిలించారు అన్నమాట అది ఒక అబద్ధంగా తేలిపోయింది. రెండో విషయానికి వస్తాను చూడండి. శిష్యులు కాదు, మత నాయకులే శవాన్ని దాచిపెట్టారు, యేసు అసలు పునరుద్ధానం కాలేదు. శిష్యులు దొంగిలిస్తారని ఈ సమాధిలోంచి తీసి వేరే చోట సమాధి చేశారు, కాబట్టి అసలు ఆయన పునరుద్ధానం అవ్వలేదు, అయ్యే ఛాన్సే లేదు అని ఒక థియరీ సమాజంలో, ఈ ప్రపంచంలో తిరుగుతూ ఉంది. దాని గురించి కూడా ఆలోచించేద్దాం. అది మనం బైబిల్లో నుంచే ఆలోచించేద్దాం. మత నాయకులు శరీరాన్ని ఎత్తుకెళ్ళారు అనే మాటకి, శిష్యులు యేసు దేహాన్ని తరలించకపోతే వీళ్ళు తీసుకెళ్లారు, వీళ్ళు దొంగిలించారు అనేది రెండవ కట్టుకథ సమాజంలో ఉంది. ఈ ప్రపంచంలో ఇప్పటి నుంచి కాదు ఈ కట్టుకథ, యేసుక్రీస్తు చనిపోయిన 100 సంవత్సరాలకే ప్రారంభమైన ఈ కట్టుకథలు, ఈ కల్పనా కథలు, యేసు పునరుద్ధానాన్ని ప్రజలు విశ్వసించకుండా పునరుద్ధానాన్ని డ్యామేజ్ చేయటం కోసం ప్రకటిస్తూ వచ్చిన ఒక దుర్మార్గపు బోధలు ఇవన్నీ. 2000 సంవత్సరాలుగా ఈ ప్రపంచంలో తిరుగుతూ ఉన్న బోధలు ఇవన్నీ. సరే చూద్దాం. ఇలా చేస్తే యేసు శిష్యులు నిజంగా, ఇప్పుడు వీళ్ళు దొంగిలించారండి, శిష్యులు వచ్చి సమాధిలో చూశారు. శిష్యులు ఏమనుకుంటారు? ఇప్పుడు దొంగిలించింది శిష్యులకు తెలియదు కదా, ప్రధాన యాజకులు తీసుకెళ్ళిపోయారు యేసు శవాన్ని, దేహాన్ని. ఇప్పుడు శిష్యులు వచ్చి ఏమనుకుంటారు? ఆయన చెప్పినట్టుగానే నిజంగానే ఒకవేళ లేచాడేమో అని శిష్యులు నమ్ముతారు కదా. ఇప్పుడు శిష్యులు నమ్మటానికి, శిష్యులు పోయి ప్రజల్లో చెప్పడానికి కారకులు ఎవరు అవుతున్నారు? ప్రధాన యాజకులు అవుతారు కదా. వాళ్ళంత తెలివి తక్కువ పని ఎందుకు చేస్తారు? చేయరు. కాబట్టి ప్రధాన యాజకులే దొంగిలించారు యేసు దేహాన్ని. ఒకవేళ దొంగిలించారు, వీళ్ళందరూ పునరుద్ధానం గురించి ప్రకటిస్తున్నారు. లేదురా మీరు మూర్ఖులు, ఫూల్స్ మీరంతా, ఇదిగో యేసు దేహం అని దేంట్లో తీసుకొచ్చి మళ్ళీ చూపించాలిగా వాళ్ళు. మరి ఎక్కడ అలాంటి పనులు జరగలేదుగా, ఎక్కడ అలాంటి సంఘటనలు జరగలేదుగా. 27వ అధ్యాయం 66వ వచనంలో ఇలా చదువుతున్నాం. భద్రం చేశారు, కావలి వారిని పెట్టారు. సమాధి ఖాళీ అవ్వకూడదనే కదా, అందులో ఉన్నవాడు ఎక్కడికి పోకూడదని కదా. వేరే సమాధిలో పెట్టి ఈ సమాధిలో ఎందుకు కాపలా ఉంటారు వీళ్ళు? యేసు దేహం ఎక్కడుంటే అక్కడే కదా కాపలా ఉండవలసింది. ముద్ర ఆయన వేరే సమాధిలో పెట్టి ఇక్కడ ముద్ర వేస్తారా? అది జరగదు కదా. సమాధి ఖాళీగా ఉండకూడదంటే ఎవరు ఎత్తుకెళ్ళకూడదని వీళ్ళు కాపలా ఉన్నారు అక్కడ. వీళ్ళే ఎత్తుకెళ్ళారని ఎలా చెప్పగలుగుతాం? రెండోది, ఎవరో ప్రధాన యాజకులు ఎత్తుకెళ్ళినా కూడా అక్కడ ఒక గొప్ప సంగతి ఏంటంటే, యేసు వస్త్రాలను గురించిన ప్రస్తావన. 24 లూకాసు వార్త 12వ వచనంలో చూడండి ఏమనుందో. 24:12 లూకాసు వార్త. ఆ సమాధిలో పేతురు గారికి ఏం కనబడుతున్నాయి? నార వస్త్రాలు విడిగా కనబడుతున్నాయి. నార వస్త్రం ఎక్కడది అసలు? ఎక్కడదంటే ఆ నార వస్త్రం 150 సేర్ల ఎత్తు అగరు కలిపిన బోళమును ఈయన దేహం మీద పోసారు కదా. అది ఎలా బయటకు వచ్చింది? మరి అతుక్కుపోవాలి కదా, అతుక్కుపోతుందిగా, అది బయటకు వచ్చింది అని అన్నారు. సరే బయటకు వచ్చింది, అది చాలా కాస్ట్లీ క్లాత్, శవం కాదు కదా, జానడ మొక్క ఎక్కడ దొరికినా కూడా ఎవరు దొంగిలించుకుని పోవాలి. అది శవాన్ని తీసుకెళ్ళిన వాళ్ళు ఆ బట్ట ఎందుకు వదిలిపెడతారు? వాళ్ళు గోనెలు వేసుకునేవాళ్ళు. అప్పుడు గోనె సంచులు ఉంటాయి చూడండి, గోనె సంచులను జనపనార సంచులు అంటాం. ఆ జనపనార సంచుల్ని బట్టలుగా వేసుకున్నారు. వాళ్ళకి ఆ నూలు వాడికి బట్టలు చేసుకునే సంస్కృతి ఇంకా అప్పటికి వాళ్ళకి రాలా. అది మన సింధు నాగరికతలో ప్రారంభమైంది. అంటే పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో ఉన్న అక్కడ మొదటి నాగరికత, భారతదేశపు నాగరికత ప్రారంభమైంది అక్కడే. అక్కడ పత్తి వేయటం ప్రారంభమైంది. ఈ లెనిన్ క్లాత్ సరే ఏ రకంగానైతే అక్కడ వరకు చేరింది. ఇప్పుడు అది దొంగిలించకుండా ఉత్త శవాన్ని దొంగిలించుకొని పోయారండి. ఇదెందుకు వదిలిపెడతారు? ఇదెందుకు వదిలేసి వెళ్ళిపోతారు? నారా వస్త్రాలకి చాలా విలువ ఉంది. వీళ్ళు ఉంచుకోకపోయినా అమ్ముకోవచ్చు, వాళ్ళు తీసుకెళ్ళి. శవాందిలే మనం ఎందుకని వీళ్ళు అనుకున్నా వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు దాన్ని, చాలా ఖరీదైంది. అది ఎందుకు వదిలిపెడతారు? అది వదిలిపెట్టే అవకాశమే లేదు. అంతేకాదు
ఆయన శరీరం మీద నుంచి బట్టలు విప్పి బట్టలు తీసి అవి మంచిగా మడతపెట్టి పక్కన పెట్టి ఈ శవాన్ని తీసుకెళ్ళిపోతారా? అంత దొంగతనం చేసేవాడికి అంత టైం ఉంటుందా? పైగా దేహం మీద ఏమి లేకుండా చేసి బట్టలు పక్కన పెట్టి తీసుకెళ్తారా? అంటే శరీరాన్ని దొంగిలించేటప్పుడు ఇంత టైము, ఇంత ధైర్యం చేయగలుగుతారా ఈ మనుషులైనా? కాబట్టి ఈ దొంగిలించటం అనే ఈ మాట ట్రాష్, ఇది ఒక అబద్ధం. ఇది ఒక అబద్ధం. మూడోది, ఇందులో మతనాయకులు దొంగిలించారన్న దాని గురించి, మతనాయకులు యేసు దేహాన్ని దొంగిలిస్తే సువార్త ఆపడానికి వీళ్ళు ప్రకటించే ప్రతి స్థలంలోకి చక్కగా ఏముండాలంటే వీళ్ళకి 4 చక్రాలు కలిగిన బండి ఉండాలి. వాళ్ళకు అక్కడ నెట్టుకొచ్చి మధ్యలో పెట్టాలి. ఆ దేహాన్ని ఆ సమాధి పెట్టి ఒకటి తీసుకొని దాని మీద పెట్టుకొని ఈరోజు ఎక్కడ జరుగుతుందో ఎంక్వైరీ చేయించుకోవాలి. పలానా చోట సువార్త జరుగుతుందంటే ఈ బండి అక్కడికి వెళ్ళిపోవాలి, అక్కడ ఉండాలి. లేచాడని పేతురు చెప్తుంది, యాకోబు చెప్తుంది, ఆంద్రే చెప్తుంది, ఇంకెవరో యోహాను చెప్తుంది, ఈయన గురించే అని చెప్పాలి. అప్పుడు వాళ్ళ ముఖం మార్చుకొని సిగ్గుతో అక్కడ నుంచి ఏమైపోవాలి? శిష్యులు పారిపోవాలి, వెళ్ళిపోవాలి. కానీ అలాంటిది ఎక్కడ జరిగింది? దేహాన్ని వారు దొంగిలించి ఉంటే కొత్త ఉద్యమాన్ని ఆపడానికి ఆ దేహాన్ని మాటికి చూపించేవాళ్ళు. అసలు మృతుల్లో నుంచే ఈయన లేవలేదని ఖరాఖండిగా బల్లగుద్ది చెప్పేవాళ్ళు, ఇదిగో దేహం అని చూపించేవాళ్ళు. కానీ ఆ అవకాశం వాళ్ళకి అక్కడెక్కడ దొరకలేదు. మూడవ కట్టుకథ ఏంటి అని అంటే, ఈ ప్రపంచంలో ఉన్నది ఎవరు? స్త్రీలు తప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళారండి. వీళ్ళు రాత్రి అవ్వటం వల్ల, తెల్లవారుజామున అవ్వటం వల్ల, చీకటిగా ఉన్న కారణం చేత, ఎంత చీకటిగా ఉన్నా కూడా, ఇప్పుడు చీకటి కాబట్టి మన చర్చికి వచ్చేవాళ్ళు పక్కన చర్చికి వెళ్తారు ఎప్పుడైనా? పోనీ ఒక్కసారి అని వెళ్ళారా? ఎలా? వీళ్ళు ఏం చేశారంట? తప్పుడు సమాధికి వెళ్ళారంట. పోనీ రాత్రి అయిందని మన ఇంటికి వెళ్లకుండా వేరే ఇంటికి వెళ్తామేంటి? ఎప్పుడైనా ఎంత రాత్రి అయినా మన ఇంటికే చేరుకుంటాం కదా. సరే, వీళ్ళు అలాగే చేశారు అనుకుంటే ఇది కట్టు కాదా అని మనం ఎందుకు అంటున్నాము అని అంటే, ఆ స్త్రీలు సమాధి చేస్తున్నప్పుడు అసలు ఎక్కడున్నారో చూడండి. 27వ అధ్యాయం 60వ వచనం చూడండి. 27వ అధ్యాయం. వెళ్ళిపోయాను. మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధి చేస్తున్నప్పుడు ఎలా చేస్తున్నారు? అంతా ఆ స్త్రీలు ఎదురుగా ఉండి ఏం చేస్తున్నారు? చూస్తూ ఉన్నారు. అంత చక్కగా పగిటి వేళ వాళ్ళు చూసి ఒకరోజు గ్యాప్లో వేరే సమాధి దగ్గరికి పోతారా? ఒక్కరోజు గ్యాప్లో సంవత్సరమో 4-5 సంవత్సరాలు అయింది అంటే, పోనీ వారమో నెల అయిందంటే అనుకోవచ్చు. ఒకటే రోజు కదా గ్యాప్. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు చూశారు, శనివారం ఆగిపోయారు, ఆదివారం ఉదయానికే వాళ్ళు సమాధి దగ్గరికి వెళ్ళిపోయారు. వాళ్ళు అనుకుంటున్నారు పెద్ద రాయి ఉన్నట్టు వాళ్ళకి క్లారిటీ ఉందిగా, మన కోసం ఈ రాయి ఎవరు దొరిలిస్తారో అంటున్నారుగా. 16వ అధ్యాయం మార్కు సువార్త 1-2 వచనాల్లో చదువుతాం. మరి అలాంటప్పుడు వేరే కొత్త సమాధి దగ్గరికి వెళ్ళారని ఎలా అంటాం అంటే, ఒక అబద్ధం చెప్పడానికి పుట్టించిన కథ ఇది. ఒక అబద్ధం అంటే యేసు పునరుద్ధానుడు కాలేదు అని చెప్పడానికి ఈ కథలన్నీ సమాజంలోకి తీసుకొచ్చారు మిత్రులారా. దొంగిలించారనేది కూడా అబద్ధం. అయితే రెండోది, మతనాయకులు దొంగిలించారనేది అబద్ధం, శిష్యులు దొంగిలించారనేది కూడా అబద్ధం. వీళ్ళు వేరే సమాధి దగ్గరికి వెళ్ళారు అనేది కూడా పచ్చి అబద్ధం. కారణం, ఆ స్త్రీలు అక్కడ ఉండి చూశారు అనే మాటను మనం చూస్తాం. రెండవది, ఇందులో కావలి వాళ్ళు యేసు దేహం కనిపించలేదని చెప్పారు, ఎత్తుకెళ్ళిపోయారు. కాబట్టి స్త్రీలు తప్పు సమాధి దగ్గరికి వెళితే కావలి వాళ్ళు ఏం చేయాలి? ఇంకా సమాధిని కాపలా కాస్తూనే ఉన్నారు. మరి వాళ్ళు తప్పు సమాధి దగ్గరికి వెళ్ళారు కదా, వీళ్ళు అసలు సమాధిని కాపలా కాస్తూనే ఉన్నారుగా. మరి అప్పుడు ఏమనాలి? ఇదిగో ఇందులోనే ఉన్నాడని చెప్పాలిగా. మరి వీళ్ళు తప్పు సమాధి దగ్గరికి వాళ్ళు వెళ్ళారు, అసలు సమాధి ఇది, మేము కాపలా కాస్తున్నాం, తెల్లవారులు ఆయన లోపలే ఉన్నాడు అని రాయి దొర్లించి మళ్ళీ వేసేసేవాడిని మళ్ళీ ఏం చేయాలి? ఒక బండి ఉండాలంటున్నారు. అందుకే వాళ్ళకి ఒక బండి ఖచ్చితంగా ఉండి తీరాలి. ఉండి వెంటనే బాక్స్ దాని మీదకి ఎక్కించాలి, మళ్ళీ చక్కగా నెట్టుకుంటూ రావాలి. అప్పుడంటే మోటార్లు లేవు కాబట్టి చక్రాలు ఉంచుకొని చక్కగా తోపుడు బండి లాంటిది ఒకటి ఉండాలి వాళ్ళకి. మార్కెట్లో పండ్లు అమ్ముతుంటారు చూడండి, అలాంటి తోపుడు బండి ఒకటి ఉండాలి వాళ్ళకి. చక్రాలు పెట్టాలి దానికి, ఈ శవాన్ని దాని మీద ఎక్కించాలి. కనుక ఇది కూడా ఒక అబద్ధం.
సువార్తను ఆపటానికి ఆ శవాన్ని అక్కడికి తీసుకురావాలి. తప్పుడు సమాధి దగ్గరికి ఆ స్త్రీలు వెళ్ళే అవకాశమే లేదు. వాళ్ళు సరి అయిన సమాధి దగ్గరికే వెళ్ళారు. 4వ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను చూడండి. అసలు యేసే చనిపోలేదు. ఇస్కాన్ వాళ్ళు, తర్వాత ఇస్లామిక్ దావా ప్రచారకులు ఇదే చెప్తారు. ఇప్పుడు వాళ్ళు చాలా బలంగా చెప్పేది ఏంటి అని అంటే, యేసు పునరుద్ధానుడు కాదు, యేసు చనిపోలేదు, పునరుద్ధానుడు కాలేదు. ఇది వాళ్ళ వాదం. యేసు చనిపోలేదు, పునరుద్ధానుడు కాదు, కనుక యేసును నమ్మితే రక్షణ లేదు. ఇది వాళ్ళ వాదన. యేసు నిజంగా చనిపోలేదు. చనిపోయాడా లేదా అని అంటే బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. కొన్ని సందర్భాలు మీ దృష్టికి తీసుకుని వస్తాను నేను. దీన్ని ఏమంటారు అని అంటే మూర్ఛ సిద్ధాంతం అని అంటాం. మూర్ఛపోయాడు అంటే అన్కాన్షియస్, కోమాలోకి వెళ్ళిపోయాడంట యేసుక్రీస్తు ప్రభువారు. అప్పుడు వాళ్ళు కొట్టిన దెబ్బలకి సిలువ మీద రక్తం కారినందుకు స్పృహ కోల్పోయాడంట. ఈ స్పృహ కోల్పోయిన కారణం చేత అరిమతయి యోసేపు, తర్వాత ఎవరు, నికోదేము, ఆయన దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు కదా, తీసుకొని సమాధిలో పెట్టారంట. సమాధిలో పెట్టినప్పుడు ఐసీయూలో పెడతారుగా బాగా క్రిటికల్గా ఉన్న మనిషిని. సేమ్ ఈ సమాధి యేసుక్రీస్తుకి ఎలా మారిందంట అప్పుడు? ఐసీయూ లాగా మారిందంట. ఐసీయూ లాగా మారి ఐసీయూలో చల్లగా ఏసీ పెట్టి ఉంచుతారు కదా, ఈ సమాధిలో కూడా చాలా చల్లగా ఉన్న కారణం చేత మెల్లమెల్లగా యేసుక్రీస్తు ప్రభు ఏమయ్యాడంట? స్పృహలోకి వచ్చాడంట, లేచాడంట. లేచి చనిపోలే, స్పృహలోకి వచ్చి అక్కడి నుంచి పారిపోయాడంట. బాగుంది కదా? కట్టు కథలు ఇలాగే ఉంటాయి, కథలు ఇలాగే ఉంటాయి. ఒక అబద్ధం సమాజంలోకి వదిలేరు. ఇప్పుడు మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, చనిపోలేదు అనే అందాం ఒకవేళ వాళ్ళ మాట ప్రకారంగా. ఒక మనిషిని పోనీ 39 కొరడా దెబ్బలే అనుకుందాం. 39 కొరడా దెబ్బలు కొట్టి ఆ సిలువ మోయించి నీళ్లు కూడా తాగలేదుగా. ఎక్కడ నీళ్లు తాగాడు ఆయన? అరెస్ట్ చేయబడిన రాత్రి నుంచి నీళ్లు తాగకుండా అంత దూరం అటు ఇటు తిప్పుతూ ఉన్నారు తీర్పుల కోసం. తెల్లవార్లు నిద్ర లేదు, సుఖం లేదు, కొడతా ఉన్నారు, రెస్ట్ తీసుకున్న పరిస్థితి లేదు, అవమానం, నిందలు జరుగుతున్నాయి, మొక్కం మీద ఉమ్ముతున్నారు, తల మీద ముళ్ళు గుచ్చారు, కొరడ దెబ్బలు కాక ముళ్ళు గుచ్చారు, ఆ తర్వాత వీపులో గుద్దారు, రకరకాలుగా ఈడ్చి పారేస్తున్నారు అవతలకి, పట్టుకున్న దగ్గర నుంచి ఈడ్చుకురావటం మొదలుపెట్టారు. ఇలాంటి పరిస్థితులు జరిగిన తర్వాత సిలువ, భారమైన సిలువ మోయించారు, చేతుల్లో మేకులు కొట్టి కాళ్ళల్లో మేకులు కొట్టి సిలువకి వేసేసారు. అంతటితో ఊరుకున్నారేంటి? చనిపోయాడో లేదో చెక్ చేసుకుందామని చెప్పేసి ఒకడు వచ్చి ఏం చేశాడు? ఇటు తీసుకొని పక్కలో పొడిచాడు. పొడిచేసరికి రక్తం నీళ్లు కూడా కారాయి అని దగ్గరున్నవాడు చూసి చెప్పాడు. ఇలా జరిగితే ఎవడైనా బతుకుతాడా? వైద్యం అయితే అందులో జరగలేదుగా ఆయనకి. పోనీ వాళ్ళు కూడా వైద్యం జరిగిందని చెప్పట్లేదులే, లేచి పారిపోయాడని చెప్తున్నారు. ఎవరైనా ఇన్ని దెబ్బలు కొట్టిన తర్వాత బ్రతికే అవకాశం ఉంది. పోనీ అంతటితో అయిపోయింది ఏంటి? అరిమతయి యోసేపు, నికోదేము ఏం చేశారు? బోళం అగరు కలిపితే అదేమైందంటే జిగటగా అయిపోయి గట్టిగా అయిపోయి సిమెంట్ లాగా మారిపోద్ది అనమాట. అది చుట్టారు, లేయర్ బై లేయర్ చుడుతున్నారు, అది పోస్తున్నారు. అప్పుడు ఏమైంది? గట్టి సుత్తితో కొడితే కూడా రాదు కదా. ఒకవేళ ఏమైనా కొద్ది గొప్ప ప్రాణం ఉంటే ఒక మనిషికి అలా చుడితే వాడు ఏమైపోతాడు? కొద్దిసేపటికి ఖచ్చితంగా చచ్చిపోతాడు. బ్రతికే అవకాశం 0.1 కూడా ఉండదు. బ్రతికే అవకాశం ఖచ్చితంగా చచ్చిపోతాడు. ఇప్పుడు యేసుక్రీస్తుకి అలా జరిగింది, అలా చుట్టారు. మనం చదువుతాం 19:34 యోహాన్లో చూడండి ఆ పొడిచిన తీరు గురించి. రక్తము నీళ్లు కారాయి అన్నాడు. ఎప్పుడు ఇలా జరుగుతుందంటే, ఒక వ్యక్తి ఊపిరి ఆడక చచ్చిపోయిన వాళ్ళకి ఇలా జరుగుద్దంట. ప్రజెంట్ సైన్స్ చెప్పేది ఏంటంటే, ఒక వ్యక్తి ఊపిరి ఆడక చనిపోతే రక్తం నీళ్లు కారుతాయంట గుండెలో నుంచి. ఛాతీ ఈ ప్రాంతంలో, శరీరంలో ఏ భాగంలో మనం కట్ చేసినా రక్తం నీళ్లు వచ్చే అవకాశం కలుగుతుంది. మరి ముఖ్యంగా మన గుండె చుట్టూ ఒక పొర ఉంటుందంట, ప్రొటెక్షన్ లాగా గుండెకు. అది చీల్చుకొని గుండె వరకు వెళ్ళిపోతే ఆ గుండె బయట ఉండే ఆ ద్రవం లాంటిది, వాస్తవానికి నీళ్లు కాదు కానీ ఆ ద్రవం లాంటిది, ఆ నీళ్లులాగా కనపడేది బయటకు వచ్చేసింది అనమాట. అంటే ఓ రకంగా కొంతమంది మేధావులు, సైంటిస్టులు ఏం చెప్తారంటే, అది గుండెకు కూడా పొడుచుకుంది అని అంటారనమాట.
అలా చేస్తేనే ఆ నీళ్లు కారుతాయి అని. గుండెలో ఉన్న రక్తం అప్పటికి గడ్డగట్టుకుని పోయింది, అది రక్త ప్రసరణ జరగడం లేదు, కాబట్టి రక్తం విరిగిపోవటం, గడ్డగట్టుకుపోవటం, అది నీరుగా మారిపోవటం, అప్పటికే అది ఆగిపోవటం జరగటం వల్ల ఇలాంటి పరిస్థితి ప్రక్రియ జరిగింది అని. నేను ఆదివారం కూడా మాట్లాడాను, ఆదివారం బహుశా శుక్ర శనివారాల్లో మాట్లాడాను. ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం లేదు, సిలువ మీద ఉన్నప్పుడు ఊపిరి పీల్చుకోలేరు. ఊపిరి పీల్చుకోవాలి అని అంటే స్ట్రైట్గా నిలబడి తీసుకోవాల్సి వస్తుంది అనమాట. స్ట్రైట్గా నిలబడాలంటే కింద మేకులు కొట్టున్నాయి కాళ్ళల్లో, వాటిని తన్ని, ఈ పైన చేతులు కూడా మేకులు కొట్టున్నాయి, వీటి బలంతో పైకి శరీరాన్ని సగభాగాన్ని చేతులతో పైకి లేపుకోవాలి ఈ బాడీని, మిగతా కింద భాగాన్ని కాళ్ళని కింద తన్ని పైకి లేపుకోవాలి. సాధ్యమవుద్దా ఆ నొప్పితో ఉన్నప్పుడు? ముళ్ళు ఏదైనా గుచ్చుకుంటేనే గుంజుకొని వచ్చేస్తామా మనం? ఏమైనా ఆగి దాన్ని ముట్టుకొని మన శరీరాన్ని అక్కడే ఉంచి మెల్లగా తీస్తాం. ఏదన్నా చేలల్లో చెట్లల్లో రేగిముళ్ళు లాంటివి గుచ్చుకుంటే గుంజుకొని రాం కదా, జాగ్రత్తగా తీసేస్తాం. ఆయన మేకులతో వేలాడుతున్నాడు, కాళ్లకు మేకులే ఉన్నాయి, పైన చేతులకు కూడా. అలాంటి సమయంలో ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయాడు అని శిష్యులు చెప్పిన మాట పక్కన పెట్టేద్దాం. యోహాను చెప్పాడు కదా 19వ అధ్యాయంలో, అది పక్కన పెట్టేద్దాం. ఇంకెవరు చెప్పారో చూడండి, ఆ ముందు వచనాలు 32, 33 వచనాలు చూడండి. శతాధిపతి ఎందుకు విరగొట్టారు? వాళ్ళు చచ్చిపోలే అప్పటికి, వాళ్ళు చనిపోలేదు. మరుసటి దినం విశ్రాంతి దినం ప్రారంభమవుతుంది. ఈ దుర్మార్గులు కనుక సిలువ మీదే ఉన్నట్లయితే విశ్రాంతి దినం అపవిత్రమైపోయే ప్రమాదం ఉంది. కనుక విశ్రాంతి దినాన్న శవాన్ని ముట్టుకోం మేము. ఆ కారణం చేత ఈలోపే చావలేదు, ఎట్టకు చావటానికే ఉన్నారు కాబట్టి చావలేదు, కాళ్ళు విరగొట్టండి, తొందరగా చనిపోతారు, అప్పుడు వాళ్ళని సమా చేయొచ్చు, లేకపోతే తీసుకెళ్ళి హిన్నోము లోయలో పారేయచ్చు అనేది వాళ్ళ ఉద్దేశం. అప్పుడు ప్రభువు దగ్గరికి వచ్చారు. ఏం జరిగింది అక్కడ? అప్పటికే చనిపోయాడంట ఆయన. అంతకు ముందే మృతి పొందినట్టు చూచి ఎందుకు విరగొట్టలేదు? వాళ్ళు అంత పిచ్చోళ్ళ. ఇప్పుడు ఆ అధికారులు ఎంతమందిని సెల్లు వేశారు, ఎన్ని సేవలను చూశారు వాళ్ళు? ఈయన టెస్ట్ చేయడానికే వచ్చాడు, పక్కాగా వర్క్ అంతా జరిగిందా లేదా అని చెక్ చేసుకోవడానికి వచ్చాడు. శతాధిపతి కదా ఆయన. ఎంతమందిని చూసుంటాడు సిలువ వేయబడి చనిపోయిన వాళ్ళని? ఆయన చాలామందిని చూసుంటాడు. చనిపోయింది లేదు గుర్తించలేడా ఆయన? కాళ్ళు విరగొట్టలేదు, అక్కర్లేదు, చనిపోయాడు అని అనుకున్నాడు. అది మొదటి నిర్ధారణ. రెండోసారి మళ్ళీ నిర్ధారణ చేశాడు ఆయన. ఏం చేశాడు? 44, 45 వచనాలు. ఎక్కడంటే మార్కు సువార్త 15వ అధ్యాయం 44, 45 వచనాలు చూడండి. ఇది రెండోసారి చెక్ చేస్తున్నట్లు. అంటే మనం యోహాన్లో చదివినప్పుడు చనిపోయాడు సార్, కాళ్ళు విరగొట్టలేదని చెప్పి వర్తమానం పంపించాడు. అప్పుడు పిలాతు ఏమన్నాడు? అరే ఇంతలోనే చనిపోయాడా, చెక్ చేసిరా అని మళ్ళీ ఒకరిని పంపించారు. ఎందుకు వచ్చిన గొడవ, యూదులతో గొడవ చేసేలా ఉన్నారని మళ్ళీ ఒకరిని పంపించారు. మళ్ళీ ఒకరిని పంపించినప్పుడు ఏం చేశారు? మళ్ళీ శతాధిపతిని తన యొద్దకు పిలిపించి అనే మాట. నిజంగా ఇలా జరిగిందా అని చెక్ చేసుకున్నాడంట ఆయన. ఒకవేళ మనం ఊహించుకుంటున్నామా, సరిగ్గా పట్టించుకోలేదా, మళ్ళీ ఏమైనా ఇది రాజకీయ సంబంధమైన గొడవగా పులుంకునే ప్రమాదం ఉందా అని పిలాతు చెక్ చేసుకున్నాడంట. పిలాతుకు మరణంతో సంబంధం ఉంది, శతాధిపతికి మరణంతో పరిచయం ఉంది. స్పృహ కోల్పోయిన వారు ఎలా ఉంటారో, మరణించిన వారు ఎలా ఉంటారో ఆయనకు బాగా తెలుసు. పొడిచిన తర్వాత కూడా ఆయన అర్థమైపోయింది, ఆయన చనిపోయాడు. శతాధిపతి 2 పొరపాట్లు చేశాడు. ఏది? మొదటిసారి చూసి చచ్చిపోయాడని పొరపాటే అనుకున్నా. రెండోసారి పొడిసిన తర్వాత కూడా ఆయన కదలకుండా, ఎవడైనా పొడిసిన తర్వాత కదలకుండా ఉంటారా? ముళ్ళు గుచ్చుకుంటేనే అమ్మ అయ్యా అంటాం కాదు. అలాంటిది బలంగా, అది ఎంత బలమైన గాయమైందో తెలుసా? తోమత ఏమన్నాడు? నీ చెయ్యి నా పక్కలో ఉంచన్నాడు. ఆ చెయ్యి ఆ ఈటితో పొడిచిన ఆ గాయంలో పట్టే అంత ఉందంట.
చెయ్యి ఆ గాయంలో పట్టిందంట. అందుకే తోమత్ అన్నాడు కదా, నువ్వు అవిశ్వాసివై ఉండొద్దు, విశ్వాసివై ఉండు. నా 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 చేతుల్లో ఆ వేళ్ళు పెట్టి చూడు. చేతులకైన గాయాల్లో ఏం పెట్టమంటున్నాడు? వేళ్ళు పెట్టమన్నాడు. పక్కలో ఏం పెట్టమంటున్నాడు? డైరెక్ట్గా చేతినే పెట్టు అని అన్నాడు. చెయ్యి పడుతుందంట అందులో. అంత గాయమైన వాడు బతుకుతాడా? అంత గాయమైంది అని చెప్తుంది. యేసు శ్వాస తీసుకుంటుంటే ఇందాకన్నానే 15 ఏమంటారు 150 సేర్లు ఎత్తు, కొద్దిగా కాదు, అదంతా పోస్తే ఖచ్చితంగా చనిపోతాడు. ఒకవేళ అందులో పెట్టి శ్వాస తీసుకుంటూ ఉన్నవాడిని కనుక ఆ సమాధిలో పెట్టి, దానికి కిటికీలు లేవు, వెంటిలేటర్లు ఉండవు, పెద్ద రాయి దొర్లించారు కదా. సాధారణంగా ఎవరో శ్రోదపి పడిపోతే ఏం చేయమంటాం? గాలి తగలని అందరు దూరంగా ఉండండి, ఇసురుతాం. అవసరమైతే ఏదైనా తీసుకొని మన దగ్గర ఏదైనా పుస్తకం ఉన్నా ఏదైనా ఉన్నా గాలి రావడానికి విసురుతాం, చల్లటి గాలి వాళ్ళకి తగలాలి. ఇప్పుడు ఆయన అందులో పెట్టి మూతేసేసారు కదా, పెద్ద బండరాయి దొర్లించి అడ్డుగా పెట్టేశారు కదా, ఇంకెలా బ్రతుకుతాడు? ఆయన చనిపోలేదు అనే ఒక దుర్మార్గమైన ప్రోపగండా ఈ ప్రపంచంలో ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఆయన అంతగా కొట్టి హింసించి నీళ్లు తాక్కుండా ఉన్నా సరే బ్రతికాడు అంటే ఒకవేళ అది కూడా గొప్పదే అనుకోవాలి. మరి ఆ లెక్కన వాళ్ళు అది నమ్మితే కనుక. ఏది ఇంత కొట్టి, ఇంత పొడిచి, ఇంత హింసించి, అది చుట్టి బండరాయి అడ్డు పెట్టి అయినా చావలేదు అని అంటే మరి అదేం ప్రాణం రానాల్సి వచ్చింది. ఇప్పుడు మరి మనం మనుషులు అయితే ఖచ్చితంగా చావాలి, ఒక్కొక్కటి 10 సార్లు చస్తాం, ఖచ్చితంగా చచ్చిపోవాల్సింది, అందులో అనుమానం ఏం లేదు. అంటే ఏంటంటే మీరు ఇలా నమ్మినా మంచిదే కానీ ఆయన పునరుద్ధానాన్ని మాత్రం మీరు నమ్మకూడదు. ఇది వాళ్ళు కోరుకునేది. ఆయన పునరుద్ధానాన్ని నమ్మకూడదు. నమ్మితే రక్షించబడతాం కాబట్టి. ఒకవేళ ఇది నమ్మాలి అని అంటే మనకేమనిపించింది అంటే పునరుద్ధానాన్ని నమ్మటం ఈజీ అవుద్ది కానీ దీన్ని నమ్మటమే, దీనికి పెద్ద విశ్వాసం కావాలి మనకి. దేనికి? ఇన్ని దెబ్బలు కొట్టినా కూడా చావకుండా బ్రతికే ఉన్నాడు అని అంటే ఇప్పుడు దీన్ని నమ్మటానికే ఎక్కువ విశ్వాసం కావాలి మనకి. ఎందుకంటే ఎలా సాధ్యం? హౌ? పక్కలో అది 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 చేయబడుతున్నంత గాయమైన తర్వాత కూడా గుండెలోకి దూసుకుని పోతే, ఒళ్ళంతా చీలిపోయేలాగా కొడితే, నీళ్లు లేకుండా వేలాడదీస్తే ఆయన అన్నాడు దాహం అవుతుంది నాకు అని. అలాంటి పరిస్థితి ఆయన ఎదుర్కొన్నాడు అనే వాక్యం చెప్తుంది. 5వ థియరీ ఏంటి అని అంటే శిష్యులంట భ్రాంతికి లోనయ్యారు అనే మాట. నేను ఇది చెప్పి మనం ప్రార్థన చేసుకున్నాం. శిష్యులు భ్రాంతికి లోనయ్యారు. భ్రాంతికి ఒక మనిషి ఎప్పుడు లోనవుతాడు చెప్పండి? ఒక మనిషి భ్రాంతికి, భ్రమకులు ఎప్పుడు లోనవుతారు? ఎప్పుడు లోనవుతారు అని అంటే మనం ఒక విషయాన్ని నమ్మితే ఆ నమ్మకం మన ముందు ఉన్నట్లుగా మనం భ్రాంతికి లోనవుతాం. యేసుక్రీస్తుని మనసులో ఊహించుకున్నాం అనుకోండి, ఇలా ఉండుంటాడు ప్రభు, ఇలా ఉంటాడు అని అదే ఊహలో నమ్మకంతో విశ్వాసంతో ఉన్నాం అనుకో. నాకు కనపడ్డాడు అంటాం, తెల్లవారు వచ్చేసరికి నాకు దర్శనం వచ్చింది. దర్శనం ఎవరు కనపడ్డారు? నువ్వు నమ్మావు కాబట్టి నువ్వు ఆ భ్రాంతికి లోనయ్యావు. నమ్మలేదనుకో, నిజంగా యేసుక్రీస్తు కనపడ్డా కానీ ఎవడో కనపడ్డాడు లేనుకుని మన దారిని మనం పోతాం. ఎందుకంటే మనకేం లేదు అప్పటికి ఆయన మీద నమ్మకం లేదు కాబట్టి. అది భ్రాంతి అవ్వదు. ఇప్పుడు శిష్యులందరూ ఆయన పునరుద్ధానం అవుతాడని నమ్మారా? ఒక్కళ్ళనే నమ్మారా? అసలు అంతెందుకు ప్రేమ కలిగిన స్త్రీలు సమాధి దగ్గరకు వచ్చారు. లేస్తాడని సమాధి దగ్గరకు వచ్చారా? లేవడు కాబట్టే శవానికి పూసే సుగంధ ద్రవ్యాలు కొని రెడీ గుంచి తీసుకొచ్చారా? లేవడనే వచ్చారు కదా వాళ్ళు. వాళ్ళెందుకు? వాళ్ళకి లేస్తాడనే నమ్మకమే లేని వాళ్ళకి లేచాడనే భ్రాంతి ఎలా వస్తుంది? అందుకని భ్రాంతి ఎప్పుడు వస్తుంది అంటే మనకి మన నమ్మకాల్లో నుంచి పుట్టుకొస్తుంది అనమాట. నా కష్టాలు ఉన్నాయనుకో, నేను బాధపడుతున్నాను అనుకో, నాకు అమ్మ నాన్న లేరు, మనసులో ఇలా అనుకోండి, నేను ఎంత ఇబ్బంది పడుతున్నాను, ఎంత శ్రమ పడుతున్నాను, మా అమ్మ నాన్నలు ఉంటే వాళ్ళకి చెప్పుకుందును, వాళ్ళు నాకు ఏదైనా హెల్ప్ చేద్దరు అనుకున్నాను అనుకో, రాత్రి మా నాన్న వస్తాడు కల్లోకి. దాన్నే భ్రాంతి అంటాం అన్నమాట. మనం ఆలోచన చేసుకుంటూ ఉండగా ఒక విషయం గురించి
అదే మన మనసులోకి రావడాన్ని దాన్ని భ్రాంతి అంటాం. వీళ్ళు నమ్మలేదురో నాయన అంటుంటే వీళ్ళు భ్రాంతికి లోనయ్యారని ఎలా చెప్తాం? సరే, భ్రాంతికే లోనయ్యారు అనుకుందాం. ఒక మంచం మీద ఇద్దరు పడుకొని ఉన్నారు. తల్లి పిల్లలు, భార్య భర్తలు, ఎవరైనా కావచ్చు, ఇద్దరు పడుకొని ఉన్నారు ఒక మంచం మీద. ఇద్దరికి ఒకే కళ ఎప్పుడన్నా వచ్చిందా? ఎవరికి? సేమ్ ఇద్దరికి ఒకేలాంటి కళ రాగా మీరు ఎవరినన్నా చూసారా? ఒకే కళ రాదు. సరే, కళ సంగతి పక్కన పెడదాం. ఇద్దరు వ్యక్తులు ఒక గదిలో మేల్కొని ఉన్నారు. పోనీ మనందరం ఉన్నాం. మనమందరం ఒకేసారి ఒకేలాంటి భ్రాంతికి లోనవుతామా? అది సాధ్యం కాదు కదా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను నేనంటే, భ్రాంతికి లోనయ్యారని వీళ్ళ గురించి చెప్తుంటే నేను కొన్ని సందర్భాలు మీ దృష్టికి తీసుకుని వస్తాను. అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో యేసుక్రీస్తు పరలోకానికి చేరడానికి పునరుద్ధానమైన తర్వాత 40 రోజుల వరకు చదవమ్మా మాటని. తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు బోధలు కూడా చేస్తున్నా. భ్రాంతిలో బోధ కూడా వస్తుందా మనకి? రాదుగా. అసలు కళ వచ్చింది కానీ ఏం కళ గుర్తు రాలేదంటాం కదా. అలాంటిది భ్రాంతిలో చక్కగా స్పష్టమైన బోధలు, ఆ భ్రాంతిలో స్పష్టంగా ఆయన చూడడం. పోనీ ఒకరోజు భ్రాంతికి లోనయ్యారు. ఎన్ని రోజులంటే అక్కడ 40 రోజులు కనబడతానే ఉన్నాడంట వాళ్ళందరికీ. ఒక్కళ్ళకి కాదు మరి. అంటే వాళ్ళకి ఆయన పిచ్చి లేచిందా? ఆ శిష్యులందరూ పిచ్చి లేచి పిచ్చోళ్ళు అయిపోయి గజిబిజై తిరుగుతున్నారా రోడ్ల మీద? కాదు కదా అక్కడ జరిగింది. తర్వాత 24 అపోస్తుల లూకా రాసిన సువార్తలో 24 అధ్యాయంలో 33 నుంచి 35 వచనాల వరకు ఇక్కడ ఏం చెబుతున్నాడు? అక్కడ కొంతమందికి మార్గ మధ్యంలో ఆయన ఎంఐ మార్గంలో కనబడ్డాడు. ఇద్దరికి కనబడ్డాడు. ఆ ఇద్దరు వచ్చి ఇక్కడ వీళ్ళకు సాక్ష్యం చెప్తున్నాడు. ఆ పై వచనాల్లో వాళ్ళతో మాట్లాడడం గురించిన ప్రస్తావన మనం చూస్తాం. పేతురుకు ప్రత్యేకంగా ప్రత్యక్షం అవటాన్ని కూడా మనం పై వచనాలు అంటే 12 నుంచి 33 వచనాల వరకు ఉన్న భాగంలో చదువుతాం. తర్వాత యోహాను సువార్తలో 20వ అధ్యాయంలో మేడగదిలో ఉన్న 10 మందికి ప్రత్యక్షమయ్యాడు. 10 మందిలో ఒక్కరు లేరు. ఎవరు? తోమా లేడు ఆ సమయానికి. తర్వాత తోమా ఉన్నప్పుడు కూడా 11 మంది ఒక దగ్గరే ఉండగా ఆయన గదిలో ప్రత్యక్షం అవుతాడు. ఆ కాన్సెప్ట్లను 19 నుంచి 25 మధ్యలో ఉన్న 20వ అధ్యాయం యోహాను సువార్త 19 నుంచి 25 వచనాలకు ఉన్న భాగంలో. తర్వాత 21వ అధ్యాయం మొదటి 14 వచనాల్లో ప్రత్యక్షమైన వారితో కలిసి వాళ్ళతో టిఫిన్ చేశాడంట యేసుక్రీస్తు ప్రభు. వాళ్ళతో పాటు భ్రాంతిలో టిఫిన్ చేస్తామా ఎవరైనా? కలలో కడుపు నిండిద్ది ఎవరికైనా? ఆ రుచి గుర్తుంటుంది ఎవరికైనా? కాబట్టి ఇది భ్రాంతి అనడానికి ఎలాంటి అవకాశం, ఆధారం లేదు. ఇది నిజం కాబట్టి ప్రభువు తిన్నాడంట, ఆయనతో పాటు శిష్యులు కూడా తిన్నారు. ఇంకా ఒకసారి అందరికీ అప్పుడు ఎంతమంది ఉన్నారంటే, కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 6వ వచనం చూడండి. 500 కంటే ఎక్కువ మంది, పెద్ద గుంపే ఉన్నారంట అక్కడ. పెద్ద గుంపు ఉన్నారు, పెద్ద సభే జరుగుతుంది అక్కడ. 500 కంటే ఎక్కువైన సహోదరులకు ఒకటేసారి వచ్చి ప్రత్యక్షమయ్యాడంట అక్కడ. ఇప్పుడు ఒకళ్ళంటే పోనీ 10 మంది అంటే పోనీ 11 మంది భ్రాంతికి లోనయ్యారు. పోనీ ఒక 50 మంది అనుకున్నాం. ఎంతమంది ఇక్కడ ఇప్పుడు? 500 మంది కంటే ఎక్కువ ఉన్నారు. ఇంతమంది భ్రాంతికి ఎలా లోనవ్వగలుగుతారు? దేనినైనా మనం నమ్ముతామో అది జరగకపోయినా జరగనట్లుగా భ్రాంతి ఉండటం అనేది సాధారణం. కానీ అందరికీ ఒకసారి అనేది ఎవరి జీవితంలో కూడా ఎప్పుడూ కూడా జరగదు. యేసు పునరుద్ధానాన్ని నమ్మని శిష్యులకు ఆయన నమ్మకం కలిగించడం కోసం అనేక సార్లు వారికి ప్రత్యక్షమయ్యాడు. ఆయన పునరుద్ధానం అయ్యాడు కనుకనే దాక్కునే స్థితి నుంచి శిష్యులు ధైర్యంగా ప్రకటించే స్థితి వరకు వారు వెళ్ళారు. అందుకనే అపోస్తల కార్యాల్లో చదువుతాం, పేతురు యోహానుల ధైర్యం చూసి ఆ ప్రజలు ఏమయ్యారు? ఆశ్చర్యపడ్డారు కదా.
ఏంటి వీళ్ళు ఇంత ధైర్యంగా ఎలా బోధిస్తున్నారు, వీళ్ళు ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడుతున్నారు వీళ్ళు అని అనుకున్నారంట వాళ్ళంతా. ఇంత ధైర్యంగా ఎలా ఎలా బోధించగలుగుతున్నారు? పేతురు అపోస్తలుల కార్యగ్రంథం 3వ అధ్యాయంలో పేతురు ప్రసంగం విన్నప్పుడు వాళ్ళకి చాలా ఆశ్చర్యం కలిగింది. ఇంత ధైర్యమా, ఎలా మాట్లాడుతున్నారు వీళ్ళు? 2వ అధ్యాయంలో కూడా వీళ్ళు నిరక్షరాస్యులు కదా, వీళ్ళకి ఎలా వచ్చు ఈ భాషలన్నీ? వాళ్ళని చూసి ఆశ్చర్యం, ధైర్యం చూసి ఆశ్చర్యం. ఇదంతా ఏంటి అని అంటే పునరుద్ధాన ప్రత్యక్షత వలన వారికి కలిగిన శక్తి, ప్రభావం. కట్టుకథకు మరో పేరు ఏంటంటే అబద్ధం. శిష్యులు అబద్ధాన్ని నమ్మలేదు, నిజాన్ని నమ్మారు. క్రీస్తు పునరుద్ధానాన్ని నమ్మకుండా చేసేదే అబద్ధం. ఇప్పటికీ కూడా ఇస్లామిక్ దావా ప్రచారకులు, మహమ్మదీ సోదరులు చాలామంది యేసు పునరుద్ధానం కాలేదని ఎన్ని రకాలుగా కుట్ర సిద్ధాంతాలు సమాజంలోకి తీసుకొచ్చారో, లెక్కలేనన్ని కుట్ర సిద్ధాంతాలు తీసుకొచ్చారు సమాజంలోకి. ఎందుకు తెలుసా? ఈ సిద్ధాంతం ఇలా తీసుకురావడానికి గల కారణం ఏంటో తెలుసా? రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చూడండి. రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా యేసుని ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని మీ హృదయమందు విశ్వసించిన ఎడల, మృతులలో నుంచి లేచాడని నమ్మితే రక్షించబడతాం కదా. కాబట్టి మృతులలో నుంచి లేచాడనే మాటను స్కిప్ చేయాలి. నమ్ముగాని యేసుని ఏముండకూడదు, ఆయన మృతుల్లో నుంచి లేచాడని నమ్మబోకు. అప్పుడు ఏముండదు, మనిషికి రక్షణ ఉండదు. ఎంత కుట్ర చూడండి, అబద్ధం చూడండి, వంచన చూడండి. ఇవన్నీ కాన్స్పిరసీ థియరీస్, కుట్ర కోణానికి సంబంధించిన విధానాలు. ఆ రోజు మత పెద్దలు చేశారు మొట్టమొదటిసారి. ఏమంటున్నారు వాళ్ళు? ఆయన లేవలేదు, శిష్యులు ఆయన దేహాన్ని ఎత్తుకొని పోయారని చెప్పండి, పోండి. మరి ఆయన ఏం చెప్తున్నాడు? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో చదువుదాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. నేను మొదటివాడును కడపటివాడును జీవించువాడును మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు నేను సజీవంగానే ఉన్నాను. మృతుడనయ్యాను, ఇప్పుడు సజీవంగా ఉన్నాను. ఆయన పునరుద్ధానుడు, ఆయన సజీవుడు, మరణము గెలిచి లేచినవాడు. ఆయన పునరుద్ధాన బలము, పునరుద్ధాన శక్తిని మనకు అనుగ్రహించి తిరిగి మనల్ని శక్తితో నింపే దేవుడు. కనుక రకరకాల వాదాలు సమాజంలో ఉన్నప్పటికీ మన విశ్వాసం కృంగిపోకుండా, భంగపడకుండా మనం నిలబడాలి. ఇతరులకు ఎలాంటి విషయాల పట్ల అవగాహన కల్పించాలి. ఆయన పునరుద్ధానుడే అనే మాటను మనం బహుబలంగా ప్రకటించాలి. పునరుద్ధానం నమ్మకపోతే ఏం లేదంటుంది వాక్యం, రక్షణే లేదు. అందుకనే పునరుద్ధానం మీద జరుగుతున్న కుట్రలు ఈ రోజుకి కూడా. కనుక ఈ విషయంలో మనం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తిరిగి చూడకూడదు. ఆయన పునరుద్ధానం గురించి మరింత బలంగా ప్రకటించుదాం. దేవుడు ఆ కృప మనందరికీ దయచేయను గాక. తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం.